చిత్తూరు జిల్లాను స్మార్ట్ భద్రతా వ్యవస్థతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ గారు కృషి చేస్తున్నారు. స్మార్ట్ డోర్ లాక్స్తో పాటు సీసీటీవీ కెమెరాలు, ఇంట్రూడర్ అలారములు వంటి ఆధునిక భద్రతా పరికరాలను ప్రజలు ఉపయోగించేందుకు ప్రోత్సహిస్తున్నారు. ప్రజల భద్రతను మరింత మెరుగుపరిచేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు ప్రతిరోజు కొత్త ఆవిష్కరణలు అన్వేషిస్తున్నారు. సమకాలీన సాంకేతికతను ఉపయోగించి భద్రతా ప్రమాణాలను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా అందుబాటులోనికి వచ్చిన స్మార్ట్ అలారం ప్యాడ్ లాక్ను గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఈ స్మార్ట్ డోర్ లాక్లను ప్రజలకు అందజేస్తున్నారు. అందరికీ నమస్కారం. దీన్ని స్మార్ట్ డోర్ లాక్ అంటాం. ఈ స్మార్ట్ డోర్ లాక్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఇంటి దొంగతనాలు, అదేవిధంగా మనకి రిలీజియస్ ప్లేసెస్, టెంపుల్స్, చర్చెస్, మసీదులు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర, అదేవిధంగా మనం బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర వీటిని ఉపయోగించినట్లయితే మనం క్రైమ్ ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ స్మార్ట్ లాక్ ఎలా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. స్మార్ట్ లాక్లో ఈ పైన దాన్ని మనం షాకేల్ అంటాం, ఈ పార్ట్ని మనం కీపోర్ట్ అంటాం, ఇది బేస్. ఇప్పుడు మనకి దీనికి 3 కీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కీతో దీన్ని మనం క్లాక్ వైజ్ తిప్పినట్లయితే మనం ఈ షాకేల్ని రిమూవ్ చేయొచ్చు. షాకేల్కి 2 వైపులా 2 గ్రూవ్స్ ఉంటాయి, వీటిని గ్రూవ్స్ అంటాం. దీనిలో ఒకవైపు మనకి కటింగ్ ఎడ్జ్ అనేది ఉంటుంది. కటింగ్ ఎడ్జ్ను కీపోర్ట్ వైపు ఉంచి మనం ఇప్పుడు లాక్ చేస్తున్నా. మనం లాక్ చేసేటప్పుడు మనకి బీపింగ్ సౌండ్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు నేను కీస్ని రిమూవ్ చేసేస్తున్నా. కీస్ని రిమూవ్ చేసిన తర్వాత మనం లాక్ని ప్రెస్ చేసినట్లయితే అలారం యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే అన్నోన్ పర్సన్స్ వచ్చి లాక్ని కానీ టచ్ చేసినట్లయితే మనకి లౌడ్గా అలారం రావడం జరుగుతుంది. అది అబ్జర్వ్ చేద్దాం చూడండి. మరలా మనం కీని ఆపరేట్ చేసి సాకెల్ని రిమూవ్ చేసేసాం. అదే ఇప్పుడు మనం ఈ కటింగ్ ఎడ్జ్ని మాత్రం అంటే కీపోర్ట్ వైపు కాకుండా ఇటువైపు నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఈ విధంగా లాక్ చేస్తే మనం ఇండోర్లో ఉండేటప్పుడు ఈ విధంగా లాక్ చేస్తాం. ఇలా లాక్ చేసినట్లయితే మనకి ఎలాంటి అలారం అనేది రాదు. మనకి ఆల్రెడీ దీనిలో 6 బ్యాటరీస్ ఉండడం జరుగుతాయి. మనకి ఈ 2 హోల్స్లో ఉన్నటువంటి స్క్రూస్ని మనం రిమూవ్ చేసేస్తే ఇది 2 పార్ట్స్గా డివైడ్ అవ్వడం జరుగుతుంది. మనకి ఈ కీపోర్ట్కి ఉన్నటువంటి బేస్లో మనకి అదనంగా 6 బ్యాటరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 6 బ్యాటరీస్ని మనం దీనిలో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనం అలారం యూజ్ చేసే దాన్ని బట్టి ఈ బ్యాటరీస్ అనేవి మనకి సుమారుగా 2 ఇయర్స్ వరకు కూడా మనకి ఈ బ్యాటరీస్ అనేవి వర్క్ చేయడం జరుగుతుంది. స్మార్ట్ డోర్ లాక్ ఏ విధంగా పనిచేస్తుంది ఇప్పుడు మనం లైవ్ డెమో చూద్దాం. షాకెల్ని రిమూవ్ చేసి మనకి కటింగ్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ కటింగ్ ఎడ్జ్ను మనం కీపోర్ట్ వైపు, ఇది కీపోర్ట్, ఈ కీపోర్ట్ వైపు మనం ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే మనకి బీపింగ్ సౌండ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి లాక్ అయింది. అదేవిధంగా మనం కీస్ని రిమూవ్ చేసాం. ఇప్పుడు ఎవరైనా సరే అన్నోన్ పర్సన్స్ ఎవరైనా సరే వచ్చి మనం కానీ లాక్ని టచ్ చేసినట్లయితే లౌడ్గా అలారం అనేది వస్తుంది. మరలా ఎవరైనా టచ్ చేస్తే మరలా మనకి అలారం అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం మరలా మన దగ్గర ఉన్నటువంటి ఈ కీతో దీన్ని రిమూవ్ చేస్తాం. మనం ఇండోర్లో ఉండేటప్పుడు ఈ కటింగ్ ఎడ్జ్ వైపు కాకుండా రివర్స్లో మనం కానీ ఇన్సర్ట్ చేసినట్లయితే మనకి ఎలాంటి అలారం అనేది రాదు. దీన్ని ప్రెస్ చేస్తే అంటే మనం ఇండోర్లో ఉండేటప్పుడు ఈ విధంగా దాన్ని మనం లాక్ చేసుకోవాలి. అది మనకి లాక్ ప్యాడ్ మాదిరిగా పనిచేస్తుంది.
చిత్తూరు జిల్లా పోలీసు వారు మా వీధిలో వచ్చి స్మార్ట్ లాక్ల గురించి అవగాహన కల్పించడం జరిగింది. నాకు కూడా వారు ఒక స్మార్ట్ లాక్ ప్రొవైడ్ చేశారు. ఆ స్మార్ట్ లాక్ నేను ఇంటికి తగిలించి బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా అపరిచితులు వచ్చి ఆ స్మార్ట్ లాక్ని తాకితే అలారం సౌండ్ వస్తుందని చుట్టుపక్కల ఉన్నవారు ఫోన్లు చేసి నాకు చెబుతున్నారు. సో దీనివల్ల ఇంటి దొంగతనాలు ఇలాంటివంతా నివారించబడుతున్నాయి. థ్యాంక్స్ టు చిత్తూరు పోలీస్. చిత్తూరు పోలీస్ శాఖ వారు యూట్యూబ్లో అప్లోడ్ చేసినటువంటి స్మార్ట్ లాక్ సంబంధించిన వీడియోని నేను చూడడం జరిగింది. చాలా యూస్ఫుల్ అనిపించి చిత్తూరు పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయ్యాను. నేను ఇంటికి మరియు షాప్కి కూడా ఈ లాక్ని యూస్ చేస్తున్నాను. ఇది దొంగతనాలు లాంటివి జరగకుండా చాలా ప్రివెంట్గా మనకి చాలా యూస్ఫుల్ కాబట్టి దీన్ని వాడడం జరుగుతుంది. నేను 2 లాక్లు కొనుక్కోవడం జరిగింది. చిత్తూరు పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు.